ఛానల్ సభ్యులు ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా అసెంబ్లీలో ప్రవర్తన గురించి వైసీపీ వాళ్ళు అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎట్లా ఉంటుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రోజా గారు ఏ విధంగా ప్రవర్తిస్తుంది అసెంబ్లీలో అనేటువంటిది మంత్రుల్ని ఎమ్మెల్యేలని కాళ్ళు చెప్పులు చూపిస్తా ఎటకారంగా వికృతంగా చేస్తున్నటువంటి అనేకమైనటువంటి హావభావాలు, మాట్లాడే విధానం, అక్కడ వారు ప్రవర్తిస్తున్న తీరు అంటే ఇంత దారుణంగా అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పీతల సుజాత గారిని, అనిత గారిని ఏ విధంగా దారుణమైనటువంటి హావభావాలతో ఆమె ఏ విధంగా ప్రవర్తించిందనేది. ఇప్పుడు తల మీద స్పెట్స్ పెట్టుకున్నంత మాత్రాన అదేమి చట్ట వ్యతిరేకమో లేకపోతే అదేమి ఎవరిని కించపరచడం కాదు. అయినప్పుడు కూడా ఒకవేళ పెట్టుకోకూడదు అనుకుంటే అది దాని గురించి ఒకసారి చెప్తారు, సార్ అట్లా పెట్టకూడదు అంటారు. అది పెద్ద సమస్య కాదు. సమస్య ఏంటంటే అసెంబ్లీ అనేటువంటి పవిత్రమైనటువంటి ప్లేసులో బూతులు మాట్లాడి క్యారెక్టర్ అసాసినేట్ చేసి స్వయంగా ఎన్టీ రామారావు గారి కూతుర్ని, చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ విధంగా మీరు అసభ్యంగా అకారణంగా అన్యాయంగా మాట్లాడారో మీరు గుర్తు తెచ్చుకోండి. నేను ఇప్పుడు ఇందాక బాలకృష్ణ గారు ఏదో మాట్లాడారు అంటున్నారు. బాలకృష్ణ గారు ఎప్పుడు మాట్లాడినా అదే విధమైనటువంటి విధానంలోనే ఉంటుంది. ముందు తాగి వచ్చాడు, అసలు మీకు అసెంబ్లీ అంటే గౌరవం లేదు, అసెంబ్లీకి వచ్చే ఆలోచన లేదు. అసలు మీకెందుకు అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అక్కడ ఏదన్నా పొరపాటు చెప్తే స్పీకర్ గారు చూసుకుంటారు. రెండోది, బాలకృష్ణ గారు ముందు తాగి వచ్చేసాడంట, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాసన చూసి వెళ్ళాడా? ఎవరు వచ్చి వాసన చూసి వెళ్ళారు కూడా చెప్తే మాకు బాగుంటుంది. అది కానీ తప్పుడు మాటలు, అగౌరవంగా మాట్లాడటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలు. కాబట్టి వాళ్ళు లాగానే అందరూ మాట్లాడారు. మీరు ఇందాక చూస్తే దుర్గేష్ గారిని కూడా గౌరవ మంత్రివర్యులు అని చెప్పి మాట్లాడినటువంటి మాట కూడా మనం చూసాం. ఎక్కడా కూడా పేరు ఎత్తినప్పుడు ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని ఇచ్చినటువంటి సందర్భం కూడా ఆ రోజు అసెంబ్లీలో చూసాం. అక్కడ అసెంబ్లీలో తాగి వచ్చేసాడు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా అవాస్తవం, అక్రమమైన మాట. ఊరికే మేము బురద పోసేస్తాం, మీరు కడుక్కోండి అనేటువంటి విధంగా మాట్లాడారనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకా అసెంబ్లీలో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాలి నానిక దగ్గర నుంచి అందరూ మాట్లాడిన విధానం, మాట్లాడిన బూతులు, అంబట్రాంబాబు ఏమన్నాడు, లోకేష్ గారి గురించి ఏమన్నారు, అవన్నీ ఇప్పుడు మీరు వేస్తూ స్టార్ట్ చేస్తే 2 రోజులు పట్టింది. అంత నీచంగా నికృష్టంగా మాట్లాడి బాలకృష్ణ గారు అనని మాటలన్నీ ఆపాదించి అగౌరవంగా మీరు మాట్లాడి మీరు ప్రవర్తించి అసెంబ్లీకి కలంకం తీసుకొచ్చినటువంటి మీరు గౌరవంగా ఉండాల్సిన సభని కౌరవ సభగా మార్చినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ కాలకేయులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినటువంటి అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఇంకా కొలికుపొడి గురించి ఏదో మీరు మాట్లాడదాం. ఇది అయిపోయిన తర్వాత పూర్తిగా గుట్ట కాల్చి మొదలైటం సరే చర్చిద్దాం. అది చర్చిద్దాం. ఈ టాపిక్ అయిపోయాక అది చర్చిద్దాం. మహేష్ గారు